ఇక సీఎం కోసం చార్టర్డ్ ఫ్లైట్, ఢిల్లీ టూర్ల కోసం కొనాలని నిర్ణయం, విమానం ఎంపికకు ప్రత్యేకత ఏమిటి అని చెప్పేస్తే ఉన్న బొత్తకు ఊదరబత్తిలు లేవంటే కొత్త బొత్తకు కొవ్వొత్తులు కావాలి అన్నారట. ఒకవైపు రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం అప్పుల కుప్పయింది, రాష్ట్రం ఆగమైంది, నాకు రూపాయి అప్పు పుడతలేదు అని చెప్పేసి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఇలా చార్టర్డ్ ఫ్లైట్ కొనేందుకు 150 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారో చెప్పాలి. ఆగమైతుంది తెలంగాణ రాష్ట్రంలో, నన్ను ఎవరు నమ్ముతలేరు, దేశంలో ఎవరు నమ్ముతలేరు, మా ప్రజాప్రతినిధులు పోతే చెప్పులెత్తుకపోయి దొంగ లెక్క చూస్తాను నన్ను కూడా అని చెప్పేసి మొత్తుకున్న రేవంత్ రెడ్డి అందాల పోటీలకు 200 కోట్లు అట్లా తగలబెడతాడు. ఆ అంచనా ఇప్పుడు 500 కోట్లు దాటిందని చెప్తా ఉన్నారు. తర్వాత ఈ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పేసి 4000 కోట్ల రూపాయలు అట్లా విడుదల చేసుకుంటారు. ఏమీ లేదు, కొత్త కట్టడాలు కట్టాలి, కొత్తవి కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసిన తర్వాత అందులో నుంచి కమిషన్లు దొబ్బాలి అని ముచ్చట్ల మీద నడుస్తూ ఉన్నది కాంగ్రెస్ పాలన అని చెప్పేసి అది పక్కకు పెడితే కొత్త హెలికాప్టర్ కొంటాడట. 150 కోట్ల విలువ చేసి కొత్త హెలికాప్టర్ కొంటాడట. నేను అన్నా కదా, ఆకులు కాల్చుకొని పెంకలేదు ఐతారం నా లగ్గం అన్నట్లు కొత్త ఉన్న బొత్తకే ఊదరబత్తిలు లేవంటే కొత్త బొత్తకు కొవ్వొత్తులు కావాలని చెప్పేసి అన్నారట. వెనకడికేవలో రేవంత్ రెడ్డి శాస్త్రం కూడా గట్లనే ఉన్నది.